30 అడుగుల పొడవైన ఒక పాము బాలుడి దగ్గరకు వచ్చి అతని నుదుటిన ముద్దు పెట్టి నెమ్మదిగా వెనక్కి వెళ్ళింది. బాలుడు అయోమయంలో ఉన్నాడు. కాని పామును చూసిన తరువాత అతనికి గుర్తుకు వచ్చింది. 15 సంవత్సరాల క్రితం ఆ బాలుడు అడవిలో ఆడుకుంటూ ఒక పాము గుడ్డును కనుగొన్నాడు. అతను రహస్యంగా దానిని ఇంటికి తీసుకెళ్లాడు. ఒక చిన్న పాము పొదిగే వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. బాలుడు చాలా సంతోషించాడు. కాని అతని తండ్రి ఆ పామును కనుగొని దానిని చంపాలనుకున్నాడు. ఆ పామును రక్షించడానికి బాలుడు పారిపోయి ఆ పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టాడు. అతనికి తెలియకుండానే ఆ పాము బాలుడితో అనుబంధం పెంచుకుంది మరియు తిరిగి రావాలనుకుంది. అంతలో గ్రామస్తులు పామును చంపేందుకు వచ్చినప్పుడు చిన్న పాము ప్రమాదాన్ని గ్రహించి నీటిలోకి తిరిగి వెళ్లి తనని రక్షించడానికి వచ్చిన ఇతర పాములను శాంతపరిచింది. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత బాలుడు సైంటిస్ట్ అయ్యాడు. మానవులు చనిపోకుండా ఉండే మందు తయారీ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. అందుకోసమే అదే అడవిలోకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పూర్తిగా పెరిగిన ఆ పాము తన బాల్య స్నేహితుడిని గుర్తుపట్టి అతనిని స్వాగతించడానికి వచ్చి ముద్దు పెట్టింది.